దగ్గరికి వెళ్ళాలి. తాతయ్య కొంచెం సేపు పడుకోని తాతయ్య. తెల్లారిపోతుంది, భోగి మంట దగ్గరికి వెళ్ళాలి. ఏంటి తాతయ్య ఈ భోగి మంట సంగతి? ఓ అదా, సంక్రాంతి 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి. ఆ రోజు మన ఇంటిలో ఉన్న పాత వస్తువులను ఒక చోట చేర్చి నిప్పు పెడతారు. దానికి అర్థం మనలో ఉన్న పాతదనాన్ని మర్చిపోయి కొత్త ధనానికి ఆహ్వానం పలకాలి. పద భోగి మంట దగ్గరికి వెళ్దాం. హరిలో రంగ హరి హరిలో రంగ హరి, జయ రమణ రమణ గోవింద హరి, జయ రమణ రమణ గోవింద హరి. శుభం శ్రీరామ లక్ష ధర్మ దేవతల రక్ష, ఆయు ఆరోగ్యాలతో భోగ భాగ్యాలతో తులతూగాలి. శ్రీమద్రమణ గోవింద హరి, హరిలో రంగ హరి. నానమ్మ, అతను ఏంటి ఎద్దుని తీసుకొని వస్తున్నాడు? అది ఎద్దు కాదమ్మ, గంగిరెద్దు. గంగ వల్లే మనం ప్రశాంత పవిత్రంగా ఉంటున్నాము. అతను మన దగ్గరికి వస్తున్నాడు. అమ్మగారికి దండం పెట్టు, ఇంటి నిండా సంపదలాగా. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి సలాం కొట్టు. పిల్ల బాబా సల్లంగా ఉండాలా తల్లి, ఓ చెల్లమ్మ, సాగుట్లో బియ్యం చాట్లో పోయమ్మ. సకల సౌభాగ్యం సిద్ధిరస్తు. అందరికి కావాల్సింది మనం ఎందుకు ఇస్తున్నాము? ప్రతి వ్యక్తిలోనూ పరమాత్ముడు ఉన్నాడు. మన దగ్గర ఉన్నది 10 మందికి పెట్టాలి. దాన ధర్మాలు చేయాలి. స్వార్థం విడిచి బతకాలి. సోదమ్మ సోది, సోదమ్మ సోది. నానమ్మ, ఈవిడ ఎందుకు ఇలా తయారయ్యి వస్తుంది? ఈవిడను సోదమ్మ అంటారు. ఈవిడ మన భవిష్యత్తు వర్తమానాలు చెబుతారు. నానమ్మ, నేను కూడా సోది చెప్పించుకుంటాను. ఓ సోదమ్మ, నా మనవరానికి సోది చెప్తావా? దానికేం భాగ్యం తల్లి, కూర్చో చెప్తాను. సోదమ్మ సోది, సోదమ్మ సోది. ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను. కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ పలుకు. జరిగింది జరిగినట్టు చెప్తాను. అమ్మ మీద ఆన, నువ్వు చదువుల సరస్వతివే తల్లి.